నమస్తే అండి. ఈ మధ్య మరొక కొత్త వైరస్ మన దేశంలోకి వస్తుందని ఆందోళన మొదలైంది. ఈ ఛానళ్ళు ఈ వార్తల్ని ఎక్కువగా ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. కొంచెం ప్రజలు కూడా టెన్షన్ పడుతున్నారు. దీని మీద కొంత వివరణ ఏంటంటే, ఇది కూడా చైనాలో మొదలైందని, మళ్ళీ అంతా వ్యాపిస్తుందని, లాక్డౌన్ దాకా వెళ్తుందేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లల మీద, వృద్ధుల మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అది కూడా ఎక్కడ? మన శరీరంలో ఈ లంగ్స్, ఈ ఊపిరితిత్తుల మీదనే దీని ప్రభావం అధికంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. దీని మీద కొంత వివరణ ఏంటంటే, మనము అతిపెద్ద భీకరమైన వైరస్ని ఎదుర్కొన్నాం. అదేంటంటే కోవిడ్-19. దాన్ని మించిన వైరస్ ఏం కాదు. ఇది చాలా పాత వైరస్ అని కూడా చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడున్న వార్తలను బట్టి కానీ, సమాచారాన్ని బట్టి కానీ అంతగా కంగారు పడాల్సిన పనేం లేదు. ముందుగా మనం ఈ భయాందోళనలకు, టెన్షన్కి గురి కాకూడదు. భయం అనేది మంచిది కాదు. ప్యానిక్ కాకూడదు. భయమే మరణం. అందువల్ల భయపడ్డప్పుడు ఏమవుతుందంటే, ఆ భయంలోని, ఆ టెన్షన్లోనే ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అంటే రోగాలను ఎదుర్కొనే శక్తి సన్నగిల్లుతుంది. అది సరైనది కాదు. అందువల్ల మన ముందు భయాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. భయపడొద్దన్న విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది ఏమీ కాదు, ప్రాణాంతకం కాదు, అంతగా నష్టం చేసే అంత సిచ్యువేషన్ లేదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలోనే చూసాం, అత్యంత భీకరమైన కరోనా, కోవిడ్-19 అనే ఒక వైరస్ని మన మానవాళి ఎదుర్కొంది, నిలబడగలిగింది, దాన్ని ఢీకొట్టగలిగింది, నిలబడగలిగింది. అందువల్ల అంతకన్నా పెద్ద వైరస్ ఏం కాదు. ఇది చాలా పాతదే. ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది, అంతే. అది అర్థం చేసుకోవాలి. పిల్లల మీద ప్రభావం అని చెప్తున్నారు ఒకటి. కానీ ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం ఏంటంటే, పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ విషయం మనం కరోనా టైంలో చూసాం. పిల్లల్ని ఎవరిని అది బాధించలేకపోయింది, వాళ్ళ దరి చేరలేకపోయింది. పాలిచ్చే తల్లులకు వచ్చింది కానీ కరోనా, ఆ చంటి బిడ్డలకు మాత్రం రాలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఈ వైరస్ లాంటివి ఏమీ చేయలేవు. వాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుందని మనం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతుందంటే, ముఖ్యంగా పిల్లల్లో ఒక మార్పు అయితే వచ్చింది ఈ గత కొంతకాలం నుంచి. ఈ సెల్ ఫోన్ల వాడకం, చదువుల కోసం, తర్వాత ఒంటరి జీవితాలు, అంటే కోవిడ్ తర్వాత చాలా చాలా మార్పులు వచ్చాయి. ఈ సమస్యల వల్ల వాళ్ళ ఇమ్యూనిటీలో కూడా కొంత మార్పు వచ్చింది. అయితే ఏం జరిగింది అంటే, ముఖ్యంగా స్కూళ్ళల్లో గ్రౌండ్స్ లేవు, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. అందువల్ల ఎండకు పోయే అవకాశం లేదు. వాళ్ళలో రెస్పిరేటరీ ఇబ్బందులు వచ్చాయి. ఎండ అనేది లేకుంటే, గ్రౌండ్లో బాగా ఆడుకోకపోతే ఈ బ్రీతింగ్ డిజార్డర్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంది. అది పిల్లల్లో ఈ మధ్య చాలా కనిపిస్తున్నది. ఊరికి సర్ది రావడం, సీజన్ మారినప్పుడల్లా అనారోగ్యానికి గురి కావడం, జ్వరాలు రావడం, మోషన్స్, వామిటింగ్స్ రావడం, ఇలాంటివి పిల్లల్లో గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎందుకంటే తల్లిపాలు తాగి పెరుగుతారు. రెండవది ఏంటంటే, ఈ పెద్దవాళ్ళలో ఉన్నటువంటి జాడ్యాలు పిల్లల్లో కూడా ఉండవు కదా. ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఛాయలు, సిగరెట్లు, ఇలాంటి ఇంకా వాళ్ళకి అవలక్షణాలు ఏమి అంటావు. కాబట్టి వాళ్ళలో ఇంటాక్ట్గా ఉంటుంది ఇమ్యూనిటీ అని చెప్తూనే ఉన్నాం. కానీ మారిన ఈ పరిస్థితుల వల్ల ముఖ్యంగా స్కూల్స్, ఆ చీకటి గదులు, ఏసీ రూములు, ఎండ కూడా పడని రూములు, అదొకటి. రెండవది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇళ్లలో కూడా చాలా అపార్ట్మెంట్ కల్చర్లో కూడా ఈ ఎండ రాని సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సో దీనివల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, పిల్లల్లో కనుక సరైన ఇమ్యూనిటీ కావాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎండ అనే దాన్ని తీసుకోవాల్సిందే. గ్రౌండ్లో సాధ్యం ఉన్నదో బాగా ఆడాల్సిందే. బాగా ఖచ్చితంగా ఎండలో కనుక ఆడిన పిల్లలకి ఈ రెస్పిరేటరీ సంబంధించిన, లంగ్స్ సంబంధించినటువంటి ఏ సమస్య దరిచేరదు. మనలో ఎంత ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాము, కార్బన్ డైఆక్సైడ్ మలినాలను బయట పంపించగలుగుతున్నాం అనేది మన ఇమ్యూనిటీ. ఇది ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ బాక్సులు పెట్టి పంపిస్తారు ఫుడ్ని పిల్లలకి. అది ఎప్పుడు పెడతారంటే, పిల్లలతో పాటు పంపిస్తారు. వాళ్ళు ఆ బాక్సులన్నీ 90% వెనక్కి వస్తుంటాయి, తినరు. ఎందుకంటే అది వేడివేడిగా ఉండదు.
మనం ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కూల్ దగ్గరే మన నివాసాలు ఉండేలాగా చూసుకోవడం చాలా అవసరం, తప్పదు మరి. ఎందుకంటే వేడిగా వెళ్ళినప్పుడు ఆ లంచ్ టైంలో కనుక మనం ఇవ్వగలిగితే ఆహారాన్ని కొంచెమైనా వాళ్ళు టేస్ట్గా ఉండి తినగలుగుతారు అనుకుంటున్నాను నేను. సో ఇది చాలా కొంచెం కష్టమైన పనే, కానీ మన పిల్లల భవిష్యత్ దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం కానీ ఏది ముఖ్యం కాదు. కాబట్టి ఇలాంటి పేరెంట్స్ కూడా ఈ విషయాల్ని, అంటే ఎక్కువ గంటలు వండిన పదార్థాలు న్యూట్రిషన్ కోల్పోతాయనేది ఒక పాయింట్, అది చల్లబడిపోయి టేస్ట్ పోయి తినకపోవడం అనేది ఇంకొక పాయింట్. ఈ రెండు చూసుకోవాలి. ఇక మూడోది ఆక్యుపంచర్కి వచ్చినప్పుడు ఒక చక్కని పాయింట్ ఉంటుంది. పిల్లలు కాబట్టి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని లేదు. జెంటిల్ ప్రెస్ చేయండి. ఒక 30 minutes నుంచి 30 seconds నుంచి ఒక 1 minute వరకు ప్రెస్ చేయండి. అది ఎక్కడ ఉంటుందండి పాయింట్? మన శరీరంలోనే ఉంది. చూడండి, ఈ బొటన వేళ్ళు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసినప్పుడు చెయ్యి కనిపిస్తుంది కదా, ఈ ఉబ్బెత్తు భాగం ఉందా, దీంట్లో ఇక్కడ బ్లాక్ వైట్ ఇలా లైట్గా లైన్ కనిపిస్తుంది మనకి, ఇలా లైన్ కనిపిస్తుంది. ఇది కొంచెం బ్లాక్గా ఉంటుంది, ఇది కొంచెం వైట్గా ఉంటుంది, ఇలా లైన్ కనిపిస్తుంది. ఈ గోరు పక్కన ఇలా లైన్ వస్తుంది ఒకటి. సో ఈ లైన్కి మీదనే ఉంటుంది. ఈ మధ్య దీనికి మధ్య భాగంలో ఉంటుంది. ఈ ఏరియాలో కనుక ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది కనుక ప్రెస్ చేసుకోగలిగితే ఇలా జాగ్రత్తగా, ఒక పిల్లలు కాబట్టి ఎక్కువ ప్రెస్ కూడా అక్కడ మెల్లగా ఇలా చేయండి, చాలా చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలా చాలా మంచి, అలా నొక్కుతున్నప్పుడే ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడే ఆ బ్రీతింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది. ఎంతోమంది ఇక్కడికి ఊపిరి ఆడకుండా మా దగ్గరకు వస్తారు. ఊపిరి ఆడట్లేదు, గాలి తీసుకోలేకపోతున్నాం అని చాలా తీవ్రమైన సిచ్యువేషన్లు వస్తారు, అక్యూట్ కండిషన్లు వస్తారు. కానీ ఆక్యుపంచర్లో అక్యూట్ కండిషన్ కూడా చాలా చక్కని సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేసిన పిల్లల్లో అయితే, ఇలా మామూలుగా జెంటిల్ ప్రెస్ చేసిన క్షణంలోనే వాళ్ళ బ్రీతింగ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు చేసి చూడండి. ఇది 2 చేతులు కూడా చేసుకోవచ్చు. ఈ చేతిలో కూడా ఇక్కడ ఉంటుంది, ఈ చేతులు కూడా ఇక్కడ ఉంటుంది, ఈ చేతిలో ఇక్కడ ఉంటుంది. ఇందాక పాయింట్ చెప్పాను. ఈ పాయింట్ని ఏమంటారంటే LU10 అంటారు. మీరు గూగుల్ చేసి కూడా చూడండి. లంగ్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 10. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. పిల్లల్లో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించినటువంటి ఎనర్జీని పెంచుతుంది. ఊపిరితిత్తుల నిండా, చెస్ట్ నిండా హాయిగా గాలి తీసుకోగలుగుతారు. ఇది చాలా వరకు మన ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక ఆహారం విషయానికి వచ్చి ఇందా చెప్పాను, పిల్లలకి ఎప్పుడైనా సరే తాజా ఆహారం పెట్టాల్సిందే. సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ కానీ, సిట్రస్ అన్నీ కూడా, అంటే అనార్ కానీ, బత్తాయి కానీ, సంత్రాలు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అట్లాగే మీరు ఇంకొకటి ఆమ్లా కూడా మంచిది. ఆమ్లా, ఉసిరికాయ అంటాము, ఇది కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది ట్రై చేయండి. గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ కూడా మంచివే, వాళ్ళు తినగలిగినవి. పిల్లలకి ఆహారంలో అలవాటు చేయాలి. కూరగాయలు తినడం లేదు పిల్లలు ఈ మధ్యకాలంలో, వెజిటబుల్స్ తినడం లేదు. వాళ్ళు ఎలా తింటారో ఆలోచించుకొని వాళ్ళకు చిన్నప్పుడు కనుక మన ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా వేయగలిగితే, ఈ బయట ఫుడ్స్ కన్నా కూడా ఇంట్లో చేసిన ఫుడ్స్ కనుక ఇవ్వగలిగితే, ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంచెం ఆహారంలో డైట్లో ఉండేలా చూసుకోగలిగితే, వాళ్ళకి అలవాటు చేస్తే ఏంటంటే ఇది మంచి అలవాటుగా ఉంటుంది. హ్యాబిట్స్ డైహార్డ్ అంటారు, అలవాట్లో పట్టణ చావు వదలవు. అది మంచి అలవాటైనా చెడ్డ అలవాటైనా, అందువల్ల మంచి అలవాటు కనుక ఫౌండేషన్ చేస్తే వాళ్ళ లేటర్ జీవితంలో, తర్వాత జీవితంలో చాలా వాళ్ళు హ్యాపీగా, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతారు. సమాజానికి కూడా మంచి పౌరులు అవుతారు. ఎందుకంటే చూడండి, బాల్యంలో చేసే మిస్టేక్స్ మనకు యవ్వనంలో కనిపిస్తాయి, యవ్వనంలో చేసే మిస్టేక్స్ మనకు వృద్ధాప్యంలో బాధిస్తాయి. ఎందుకంటే అప్పటికప్పుడే రావు, వాటి సమస్యలు గ్రాడ్యువల్గా అక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల బాల్యం నుంచి మనం కనుక పేరెంట్స్ ఈ జాగ్రత్త తీసుకోగలిగితే, ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా కూడా వస్తాయి, చస్తాయి తప్ప మనం ఏమీ చేయలేవు.